క్రైస్తవ సంగమా, దేవుని పిల్లరా, మనము దేని కొరకు కష్టపడుతున్నాం? అక్షయమైన వాటి కొరకు కష్టపడుతున్నామా? మన నిరీక్షణ క్రీస్తునందు నిత్య జీవం కొరకు కాకపోతే మనము దేవుని సన్నిధిలో పొందిన భాగ్యము అర్థం చేసుకోం. అసలు మనకి ఇవ్వబడిన ధన్యత ఎంత గొప్పది! నిత్య జీవం అనే ధన్యత. ఆ మాట వింటేనే నాకు నిద్ర పట్టదు. ఇంకా ఏదో కష్టపడాలి, ఇంకా ఏదో చెయ్యాలి. ఎందుకంటే నిత్య జీవము అనే ఆ భాగ్యము, అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మనము వీటిని పోగొట్టుకోవాలని ప్రతి క్రైస్తవుడు అలాగే దేవుని కొరకు సిద్ధపడాలి. మనం వాడబడకు, మనం గుర్తింపు లేని వారంగా ఉండాలి. లోకంలో ఏదైనా ఉండని మనకి, కానీ పరలోకమని నిత్య జీవం కొరకు, ఆయన కొరకు జీవించడమే గొప్ప భాగ్యము దేవుని పిల్లలు. చాలామందికి నరకం అనే మాట, పరలోకం అనే మాట, దాని విలువ అర్థం కాక ఏం కాదులే అనుకుంటున్నారు. కానీ ఆ నరకానికి వెళ్ళిన ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు 5 సహోదరులున్నారు, వారు మాత్రం ఇక్కడికి రాకూడదు. నేను బ్రతికినప్పుడు నా యొద్ద అనేక సందర్భాల్లో దేవుడు దేవుడు అంటూ అడుక్కున్నాడయ్యా, ఈ లాజర్ని పంపక్కడికి అన్నాడు. ఏమి లేనివాడైనా సరే, ఆ ధనవంతుని బల్ల క్రింద పడ్డ ముక్కలను ఏరుకున్నవాడైనా వాడు ఎప్పుడు దేవుని గురించి మాట్లాడడం ధనవంతుడు అన్నాడు. కానీ ఏమనుకున్నాడంటే, దేవుణ్ణి నమ్ముకున్న గతి చూడు ఎలా ఉంది, ఆడు అడుక్కుంటున్నాడు, నేనెంత తెలియవంతున్నా చూడు, నేను ఎంత గొప్పగా బ్రతుకుతున్నాను, అసలు దేవుడు అనేది వీడికి వద్దని సంగతి వీడికి తెలియదు అనుకుని హాస్యం చేసి ఉంటాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా లాజర్ని, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాడిని పంపయ్యా. దీని పిల్లలు పరలోకం కొరకు బ్రతకక ఆ నరకాగ్ని వేదనలను తప్పించుకోవడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు తన మరణము ఆయన ఇష్టముగా సహించాడు, భరించాడు. మనకు తెలియదు, ఆ నరకాన్ని మనం కళ్ళతో చూడలేదు కాబట్టి మనకు తెలియదు. నరకాన్ని పరలోకాన్ని 2 చూసినవాడు ప్రభు. ఆయన చూశాడు పాతాళ లోకంలో ఏముందో, నిర్మించిన వాడు ఆయన. కలిగి ఉన్నది ఏది అంటే ఏదో భూలోకంలో ఉన్నవే కాదు, అన్ని లోకాల్లో ఉన్నది కలిగించింది ఆయన. అన్ని లోకాల్లో ఉన్న వాటిని కలిగించిన వాడు కనుక, అక్కడున్న మరణ వేదన ఎరిగిన ప్రభు కనుక ఆయన తన మరణ వేదనలో మన కొరకు సహించాడు.